వ్యర్థ పుష్పాలతో ఉపాధి పరిమళాలు కడియం న్యాచురల్ అగరబత్తీల విజయగాథ. తూర్పుగోదావరి జిల్లా కడియం పేరు వినగాని పూల పరిమళం గుర్తుకు వస్తుంది. కడియం, లంక ప్రాంతాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో నర్సరీలు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు వరద ముంపు ప్రాంతాలుగా ఉన్న ఈ నేలలు వరదలతో వచ్చిన ఇసుక మట్టితో సారవంతమయ్యాయి. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ పూల సాగు విస్తృతంగా సాగుతోంది. మల్లెలు, బంతి, చామంతి వంటి పూలు ఒకప్పుడు ప్రధాన పంటలుగా ఉండేవి. కాని కాలక్రమేణా నర్సరీ రైతులు మొక్కల పెంపకం, విక్రయాల వైపు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. కన్యపులంక హోల్సేల్ పూల మార్కెట్లో రోజుకు వందలాది బొట్ల పూలు విక్రయానికి వస్తాయి. కాని ప్రతిరోజూ సుమారు 10 మున్నుల వాడిపోయిన పూలు మిగిలిపోతాయి. వాటిని కాలువగట్టుపై పడేయడం సాధారణంగా మారింది. అయితే ఈ వ్యర్థ పూలను సద్వినియోగం చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆలోచించారు. ఆమె సూచనలతో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీవీఎస్ మూర్తి ఆధ్వర్యంలో కడియం న్యాచురల్ అగర్బత్తీ ప్రాజెక్టు ప్రారంభమైంది. మొదటి దశలో 100 మంది మహిళలను ఎంపిక చేసి అన్నవరం దేవస్థానంలో వినియోగించిన పూలతో అగర్బత్తీలు తయారుచేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడిచే స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమం ద్వారా యంత్రాలు అందించారు. సీఎంసీపీ పథకం కింద రూ. 3 లక్షల రుణం, రూ. 1 లక్ష వర్కింగ్ క్యాపిటల్ మంజూరైంది. కడియం మండలాధ్యక్షుడు వెలుగుబంటి ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం ఈ అగరబత్తీలు జిల్లా మహిళా సమాఖ్య ద్వారా కొనుగోలు చేయబడుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఉత్పత్తి కేంద్రం తరపున స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరమంతా ముడిసరుకు అంటే వ్యర్థపూలు లభ్యమవ్వడం, కొనుగోలు వ్యయం లేకపోవడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఇటీవల కలెక్టర్ కీర్తి చేకూలి ఈ యూనిట్ను సందర్శించి సోలార్ డ్రయ్యర్లు, యంత్రాలు అందించడానికి హామీ ఇచ్చారు. వ్యర్థమనే మాటకు అర్థంలేదు అంటున్నారు కడియం ప్రాంతానికి చెందిన డ్వాక్రా మహిళలు. అమ్ములుపోన పూలతో అగర్బత్తీలు తయారుచేసి ఆదాయం సంపాదిస్తున్నారు. ఉదయం 9 గంటలకు తయారీ కేంద్రానికి చేరి బంతి, చామంతి, గులాబీ పూల వ్యర్థాలను శుభ్రపరిచి ఎండబెట్టి పొడిగా తయారుచేస్తారు. రసాయనాలు లేకుండా గమ్ పౌడర్, స్వల్ప రంపప్పు పొడి కలిపి యంత్రం ద్వారా అగరబత్తీలు తయారుచేస్తున్నారు. రోజుకు సుమారు 15 కిలోలు, నెలకు దాదాపు 500 కిలోల అగరబత్తీలు తయారవుతున్నాయి. చేతితో భూప్ స్టిక్స్ కూడా తయారుచేస్తున్నారు. రసాయనాలు లేని కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో వీటిని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క మహిళకు నెలకు సుమారు 12,000 రూపాయల ఆదాయం వస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కడియం మహిళలు పుష్ప వ్యర్థాలను పరిమళభరితమైన ఉపాధిగా మలచి స్వయం ఆధారిత జీవనానికి దారితీశారు.